హలో హాయ్ టు ఆల్. చాలా స్పెషల్ వీడియో అండి ఇది. వచ్చేసరికి టెర్రస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు చేయాల్సిన వాళ్ళు కంపల్సరీ ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకి. మన విజయవాడలో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్స్ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ లో అయితే ఉంది. అండ్ 26th లాస్ట్ అన్నమాట. అందుకే నేను ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు 26th కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హ్యాపీగా ఈ వీడియో చూడంగానే వెళ్ళిపోండి. ఆర్ మీ నియర్ బై ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి గార్డెనింగ్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చూసినారుగా నేను అన్నిట్లో కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చాను చాలా వరకు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియో అన్నది హెల్ప్ అవుతుంది. కాంటాక్ట్స్ నెంబర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎప్పుడన్నా కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్ అనేది అన్ని ఐటమ్స్ వస్తున్నాయి కాబట్టి మొక్కలు కానీ విత్తనాలు కానీ ఇలాంటి పాట్స్ కానీ అన్ని మనకి ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. అంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటే చాలు హ్యాపీగా మనం వాళ్ళకి కాల్ చేసి మనం తెప్పించుకోవచ్చు అనమాట. అందుకని అన్నిట్లో కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ఇచ్చాను. సో ఇక్కడైతే కనుక ఈ వీడియోలో అయితే కనుక మనకి మొక్కలు అనేది బాగా పెరగటానికి లిక్విడ్ రూపంలో అండ్ వాటి పౌడర్ రూపంలో అయితే కనుక ఉన్నాయండి. వినండి కంపల్సరీగా మేడం చెప్పేది. మీరు ఇది ఎవరికైనా కావాలన్నా కూడా కొరియర్ చేస్తారండి? చేస్తానండి. అందుకే ఫోన్ నెంబర్ తీసుకున్నాను. తీసుకోండి. ఇక్కడ ఈ స్టాల్ లో కనబడిన అన్నిటికీ కూడా మేడం అయితే ఆర్గానిక్ అని చెప్పారు. సొరకాయలు కూడా తెచ్చారనమాట. వాళ్ళ ఆర్గానిక్ పంటలో నుంచి అందరూ అడుగుతున్నారని చెప్పి నేను కూడా ఒకటి తీసుకున్నాను. పొట్టు మినప కానీ పొట్టు మినపప్పు కానీ పసుపు హనీ అన్ని ఆర్గానిక్ అన్నమాట. సో మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా అన్నిటి మీద ఉంది అండ్ నేను క్లియర్ గా కూడా ఇచ్చాను కాబట్టి మీరు ఫర్దర్ గా ఈ వీడియో చూసి ఎవరైనా కాంటాక్ట్ చేయాలన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఎనీ టైం మేడం అయితే కనుక కాల్ చేస్తే మేడం దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అయితే కనుక మీరైతే కొరియర్ చేస్తానని చెప్పారండి. సో ఇదైతే కనుక హెల్ప్ అవుతుంది కదా. అండ్ ఇక్కడ ఈ విత్తనాలు కూడా కూరగాయల విత్తనాలు. ఇవి వచ్చేసరికి 12 రకాల కూరగాయల విత్తనాలు అయితే ఉన్నాయి. అంటే 4 రకాల ఆకుకూరలు 8 రకాల కూరగాయల విత్తనాలు అని చెప్పారండి. ఇది కూడా అందరికి హెల్ప్ అవుతుంది కదండి. అందుకే అన్నిట్లోనూ ఎక్కువగా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రిఫర్ చేశా. ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు ఉంటారు ఫర్దర్ గా మళ్ళీ అది చాలా మందికి మిస్ అవుతాయి కదా కాంటాక్ట్ నెంబర్స్ విజిటింగ్ కార్డ్స్. యూట్యూబ్ లో అనుకో ఎక్కడికి పోదు. మీరు ఎప్పుడైనా సరే నా ఛానల్ ఓపెన్ చేసుకుంటే అలా కాంటాక్ట్ నెంబర్ దొరికింది అనమాట. మొక్కకి వాటర్ నీమాస్త్రం దేంతో చేస్తారు? వేపాకులు, ఆవు మూత్రము, ఆవు పేడ, నిమ్మాకులు వీటితో చేస్తారు. నీమ్ ఆయిల్ అంటే? నీమ్ ఆయిల్ వేప గింజలతో చేస్తారు. ఓకే ఓకే. గింజలు వేరు ఆకులు వేరా? 3 మూతలు పడుతుంది. లీటర్ కి 3 మూతలు పోసి వాటర్ లో కలిపి పోసేయటమేనా? స్ప్రేయింగ్ చేయడం. ఇది ఒకసారి ఎలా వాడాలి ఒకసారి చెప్పమ్మా. మొక్కల దగ్గర కొంచెం వేసేసి వాటర్ వేసేయాలి. అది వాడేది ఏం లేదు. మొక్కల దగ్గర అది స్టార్టింగ్ అయితే అది ఇది 50-50 చేసి కలపాలా? 2% వేసుకుంటే ఎరువు 1% వేసుకోవాలి. కూడా తగ్గుతుంది. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో కూడా రాస్తాం. ఉంది సార్ ఇస్తాం. ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలమ్మా? 1 వీక్ ఒకసారి మేడం మొక్కని దీన్ని పట్టేసి ఇవ్వండి. తేనె అలా కావాలంటే ఎట్లాగమ్మా? దాని మీద అడ్రస్ ఫోన్ నెంబర్ ఉంది కదండి. మీరు 365 రోజులు ఆ నెంబర్ కి కాల్ చేసినా అవైలబుల్. మీకు ఎరువులు ట్రైకోడర్మా, సుడోమోనాస్, వ్యాము, అస్టోబాక్టీరియా, పాస్పోబాక్టీరియా అన్ని మిక్స్ చేసి అవన్నీ విడిగా ఉన్నాయి మీరు అవన్నీ ఉన్నా కూడా మేము ఆవు పేడలో మిక్స్ చేస్తాం. అడవి పట్టు వచ్చినట్టేగా. అడవి పట్లు ఈ పట్లు నాకు తెలీదు. ఒకవేళ ఎలాంటి కప్పదోషాలు నివారించి నాలుగు మీద డైరెక్ట్ గా వేసేసుకోవచ్చా? పెయిన్ రిలీఫ్ ఆయిల్ నొప్పులకి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. చూస్తున్నారు కదండి విత్తనాలు చిన్న చిన్న ప్యాకెట్స్ లో వేసి బచ్చలి ఇంకా వచ్చేసరికి చుక్కకూర అలా అన్ని ఎర్ర తోటకూర అలా అన్నిటికీ నేమ్స్ రాసి మరీ అమ్ముతున్నారు. ఇక్కడ ఇది వచ్చేసరికి వేరే స్టాల్. సో నాకైతే బాగా నచ్చింది. గోరు చిక్కుళ్ళు విత్తనాలు ఎంత బాగా అసలు నేచర్ ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే అంత బాగా. ధనియాలు గాని అన్ని ఉన్నాయి. సో మీరెవ్వరూ అయితే మిస్ చేసుకోవద్దండి, వెళ్ళండి. ఒకవేళ కుదిరిన వాళ్ళు అయితే కనుక వీటిలో కాంటాక్ట్స్ నెంబర్స్ ఉన్నాయి, ఫాలో అవ్వండి. చూడండి నేను వీళ్ళదైతే కనుక ఫోటో తీసి ఇలా వీడియో అయితే పెట్టాను.
టెర్రస్ గార్డెనింగ్ కానీ ఏదైనా సరే చెయ్యాలి, మొక్కలు అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆర్గానిక్ గా మనమే ఇంట్లో అనేది మొక్కలు గాని కూరగాయలు గాని పెంచుకొని నేచురల్ గా మనకు మనమే పండించుకొని తినాలి. ఆకుకూరలు గాని గులాబీ తోట చాలా చాలా బాగున్నాయండి. ఒకటి కాదు రెండు గాని అసలు చాలా బాగుంది. అట్మాస్ఫియర్ గాని ఆ చెట్ల మధ్యలో ఆకుకూరలు కూరగాయల మధ్యలో గాని చాలా చాలా అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా బాగుంది. ఇక్కడ కనకాంబరాలు గాని అది కాకుండా మందారాకులు అండి, ఎన్ని రకాలు ఉన్నాయి. మందారాకులో కూడా మాకు ఒకటో రెండో రకాలు తెలుసు. ఇక్కడ చూసారా దాంట్లో కలర్స్ వైట్, ముద్ద మందారం, ఎర్ర మందారం, రెక్క మందారం, మందారాకులో ఇన్ని రకాల మొక్కలైతే నేను చూశాను. అంతా బాగుంది అనమాట. అందుకే మందారాకులు అలా వీడియో తీసి అలా చూపించాను అనమాట మీకు నేను. ఇక్కడ వచ్చేసరికి మనకి కరేపాకు అన్ని పొడులు అనమాట. బీట్రూట్ పొడి చాలా వరకు అన్ని పొడులు ఉన్నాయండి. గుంట కరకరాకు, అసలు ఉసిరి పొడి గాని మనకి అదేంటి కుంకుడుకాయ పొడి, షీకాయ పొడి, అలాగా ఎన్ని పొడులు ఉన్నాయంటే చూడండి ఇక్కడ అంతా. అందుకే అంత దగ్గరగా పెట్టి మీకైతే కనుక చూపిస్తున్నాను. నేరేడు గింజల పొడి కానీ ప్రతిదీ అన్ని పొడులు ఉన్నాయి. వీళ్ళైతే కనుక కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నప్పుడు 100% మాది బాగుంటుందండి, బాగాలేకపోతే మనీ బ్యాక్ ఇస్తామని అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. సో వాళ్ళని అడిగి వాళ్ళంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నప్పుడు మీరు కూడా చూడాలి కదా. అసలు అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. అందులో ఇప్పుడు బాగా వైరల్ అయింది వచ్చేసరికి రోజ్మేరీ ఆకులు అన్నమాట. బాగా వైరల్ అయింది. అండ్ అన్ని పొడులు అన్ని న్యాచురల్ గా గంధం పొడి గాని అన్ని చూస్తున్నారు కదండి. మినిమం 100 grams అని చెప్పి ఇస్తున్నారు. ఇది వచ్చేసరికి హరిణి ఆర్గానిక్స్ అంట. వీటిలో కూడా ఆర్గానిక్స్ లో కూడా పుట్ట తేనె, అల్లం తేనె, తేనెలో కూడా ఇన్ని రకాలు, నిమ్మ తేనె, వేప తేనె, కొండ తేనె అండ్ తులసి తేనె, వాము తేనె. వాళ్ళది కూడా నేను ఇందాక అక్కడ ఎందుకు తీసానంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటది కదా, మీకు ఎవరికైనా యూజ్ అయిద్దని. చేనేత వస్త్రాల గురించి మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదండి, వీళ్ళది కూడా కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు డిస్ప్లే అయితే కనబడేటట్టు పెట్టాను. అన్ని విత్తనాలు మీరు అసలు అక్కడ వీడియోలో చూసి ప్రతిదీ విత్తనాలు అయితే కనుక ఉన్నాయి. సో ఎవరికైనా యూజ్ అయింది, హెల్ప్ అయింది అని చెప్పి వాళ్ళకి మటుకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ప్రతిదీ కాంటాక్ట్ నెంబర్స్ అయితే కనుక నేనైతే డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. అసలు గార్డెనింగ్ లో కూడా మనకి వాల్ హ్యాంగింగ్ తగిలించుకునేవి కానీ, ఇంటీరియర్ గా డెకరేషన్ గా పర్పస్ లాగా మనకి షో పీసెస్ లాగా తీసుకునేవి కానీ. అండ్ లక్కీ ప్లాంట్ అన్నది అందరికీ తెలిసిందే. వీళ్ళ దగ్గర నేను లక్కీ ప్లాంట్ అన్నది తీసుకున్నాను. ఇలాగ అన్నీ ఉన్నాయి అన్నమాట. మనకి ఓపిక ఉండాలే కానీ గార్డెనింగ్ లో బ్యూటిఫుల్ గా చేసుకోవచ్చు. ఎంత ఓపిక్ గా చేసుకుంటే అంత అందంగా కనబడిద్ది అనమాట గార్డెనింగ్ అనేది. రోజు అంత బాగుంటది. సో ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో 26వ తారీఖుతో లాస్ట్ విజయవాడలో జరుగుతుంది. అండ్ మీకు గనక నచ్చుంటే గనక యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి పిచ్చుకలకి ఎంత బాగా బ్యూటిఫుల్ గా మోడల్స్ పెట్టారో. పిచ్చుకలకి గూడు అనేది అంత బాగుంది. ఎలా ఉందండి వీడియో అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే కనుక ఎప్పటికప్పుడు ఫాలో అయిపోండి. చాలా చాలా బాగుందండి. బాయ్ బాయ్.